దేవునికి స్తోత్రంలో దేవుని బిడ్డలారా అందరూ బాగున్నారండి. దేవాది దేవుని యొక్క మహాకృప చేత మనందరం ఈ రోజు వరకు క్షేమంగా ఉన్నామంటే కేవలం దేవుని కృప. దేవుడు తన పిల్లల పట్ల ఎడతెగని సహాయం చేసే దేవుడు. అడగండి ఇస్తాను, వెతకండి దొరుకుతానని మాట ఇచ్చిన దేవుణ్ణి మరి మనం నమ్మకత్వంగా ప్రార్థించాలి. అందరూ బాగున్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. దేవునికి స్తుతి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారు నోరు తెరిచి మాట్లాడుతున్నారు. నా పిల్లలారా, మీరు నా నామమున మీరు నన్నేమి అడిగినా నేను చేస్తాను. అలాగని చెప్పి నీకు ఇష్టమైనటువంటివి దేవునికి ఇష్టం కానివి అడిగితే ఆయన ఎంత మాత్రము సహించరు. దేవునికి ఇష్టమైనవి అడగాలి. ఆత్మఫలాలు మనము 9 ఆత్మఫలాలు కలిగి ఉండాలి. ఆత్మఫలాలు మనం కలిగి ఉంటే మనము లోక సంబంధమైన వాటి యందు విశ్వాసం ఉంచం, వాటి వైపు చూడలేం. లోక సంబంధమైన వాటిని మీరు మనసు పెట్టొద్దు అంటున్నారు ఆయన. మానవులకి ఎంతసేపు కూడా లోకాశలు, శరీరాశ, నేత్రాశ, జీవపడము అవి తండ్రి వలన కలిగినవి కాదంటున్నారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి అలాంటి మనస్సాక్షి లేకుండా చక్కగా దేవునిపై ఆధారపడి ప్రార్థన జీవితం కలిగి సహవాసము, ఎడతెగని భక్తి, ఆత్మీయంగా మరి చక్కగా దైవ చిత్తానుసారమైనటువంటి జీవితం కలిగి ప్రభువైన యేసుక్రీస్తు వారికి వినయం కలిగి హృదయపూర్వకంగా లోబడి ఎప్పుడైతే నీవు జీవిస్తావో నీ పట్ల ఆయన అద్భుతమైనటువంటి మేలు చేయబోతున్నారు. అందుకని అంటున్నారు, నా నామమున యేసు ప్రభువారి నామాన్న తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడు ఒకటై ఉన్న దేవుడు ఆయన నామములో మనం ఏమి అడిగినానో అది ఆయన మనకి చేస్తారంట. ఆయన నామంలో ప్రార్థించాలి. నీ కష్టాలు, నీ బాధలు, ఈ లోక సంబంధమైనవి నీవు చెప్పడమే కాదు, నశించిపోతున్న వారి కొరకు ప్రార్థించాలి. నరక వేతన నుండి తప్పించుకోవాలి. నిన్ను రక్షించుకుని ఇంటి వారిని రక్షించుకోమని యేసుప్రభు వారు చెప్తున్నారు. కాబట్టి విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. ప్రార్థన అనుభవం కలిగి ఉండు. నీ స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ ఆయన దాన్ని గొప్ప చేయబోతున్నారు. ఏ పరిస్థితుల్లో నీవు కృంగి ఉన్నా నిన్న ఆయన చేపట్టుకుని పైకెత్తే దేవుడు. కాబట్టి ప్రియబిడ్డ, భయపడే పని లేదు. పేతురు నీటిలో మునిగిపోతున్నప్పుడు ప్రభువా నన్ను రక్షించు అని కేకలు పెట్టినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అల్ప విశ్వాసి ఎందుకు సందేహించావని చెప్పి చేపట్టుకుని పైకి లేపారు. నీ కష్టాల నుంచి కూడా ప్రభు పైకి లేపుతారు. రుణాల, సమస్యల, ఆర్థిక పరిస్థితుల, పిల్లలు లేరా, ఇల్లు లేదా, నీవే కష్టంలో కృంగి ఉన్నావో నీ మనస్సాక్షిని ఎరిగిన దేవుడు నిన్ను హెచ్చిస్తారు. ఏ విషయంలో భయపడకండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆకాశం, భూమి, సర్వ ప్రపంచం నీది ప్రభువా. మా బ్రతుకుల్లో నువ్వు చేసే ప్రతి ఉపకరమేళ్లకై స్తోత్రాలు. నీ నామం శక్తివంతమైన నామం ప్రభువా. గొప్ప దేవ, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. స్వదేశాల బిడ్డలను కాపాడండి తండ్రి. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి అయ్యా. నీ నామాన్ని ఏమడిగినా చేస్తానన్నావు. మా బ్రతుకుల్లో మేము అడగకపోయినా ఎన్నో ఉపకారాలు చేసావు నాయనా. అవును తండ్రి, మీరు అడగక మునిపే మీ అవసరతలు ఎరిగిన దేవుణ్ణి అన్నావు ప్రభా. ఎన్నో అద్భుతాలు చేసిన వాడని కృతజ్ఞులం నాయన. శ్రమలు, బాధలు, కష్టాలు ఉన్న బిడ్డలకు విడుదల ఇవ్వండి. రుణాలున్న బిడ్డలకు విడుదల ఇవ్వండి. వ్యాధి బాధలు ఉన్న బిడ్డలకు విడుదల ఇవ్వండి. మీ నామం గొప్ప చేసుకుని గంత పొంది శక్తి కలిసేనామని అడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.